ఈ పరిశుద్ధ దినానికి అలాగే పునరుత్థాన దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్య జనులకు ఆయనను అప్పగింతురు. ఆయన 3వ దినమున మరలా యేసు ప్రభువారు ముందుగానే చెప్పాడు తన మరణమును గురించి. ఆమె ముందుగానే చెప్పాడు. ఏం చేస్తారు? అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, చంపుతారు. అయితే సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ప్రభు ముందుగానే తెలియచేసిన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆయన మరణం గురించి ఆయన ముందుగానే చెప్పాడు. మరణం గురించి ముందుగానే చెప్పాడు. అలాగే ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ కొన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ముందుగా తెలిస్తే ఏదైనా కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశము ఉంది. అర్థమైందా? మనం వస్తూ ఉన్నాం, దొంగలు పట్టుకున్నారు. అక్కడ మనం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళే వాళ్ళకి చెప్తాం, అక్కడ దొంగలు ఉంటారు. ఆమె ఇట్లాంటి బాగా అర్థమవుతుంది. మరి బైబిల్ ఏమీ లేవు కదండి. అక్కడ పోలీసు వాళ్ళు బండ్లు పట్టుకుంటున్నారంటే పోయే వాళ్ళందరికీ చెబుతా. ఎందుకని? జాగ్రత్త పడతా. అలాగే ప్రభు కూడా అన్ని విషయాలు ముందుగానే మనకు తెలియజేశాడు. మరణం గురించి తెలియజేశాడు. తెలియచేసినట్లుగానే ఆయన మరణించి 3వ దినాన తిరిగి సజీవుడై దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 34. మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి ఇక్కడ ఉంది అడుగు. అసలు వెనకెందుకు కోరుకుంటారు? కూర్చున్నాడు. అంగడ కూర్చో, ఏడ కాలు ముందుకు వచ్చి కూర్చో. యేసు ప్రభు మార్కు సువార్తలో కూడా 3 దినాల తర్వాత నేను తిరిగి లేస్తాను. లూకా సువార్త చూడండి 18వ అధ్యాయం 33వ వచనం. లూకా 18:33. ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా చెప్పినట్టుగానే జరిగిందండి. ఆమె ప్రభు చెప్పినట్టు ఇంకా చాలా విషయాలు చెప్పాడు మన మేలు కొరకు. అవి కూడా మనము జ్ఞాపకం చేసుకుందాము, ధ్యానం చేసుకుందాం. మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయన రాజ్యములో ప్రవేశించుదుముగాక. చూడండి, ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తే ఆయన మరణము జయించి లేస్తానని లేవడమే కాదు, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మరణించిన వారిని కూడా చెప్పాలి లేపాడు. మరణించిన వాళ్ళను కూడా మా ముందు దాన్ని కొంచెం ముందుకు జరుగు. మరణించిన వారిని లేపాడు. చూడండి, 3 విషయాల్లో 3 ప్రదేశాల్లో ఆయన లేపారు. మొట్టమొదటిది లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఊరి బయట చనిపోయి మోసుకొని పోబడుతూ ఉంటే ఊరి బయట యేసయ్య ఎదురొచ్చాడు. ఎవరికి? చనిపోయి మోసుకొని పోబడుచున్న శవానికి ఎదురొచ్చాడు. మనమైతే ఉంటాము, ఎదురు ఆడ చూసి ఇక్కడ దొరుకుతాం, ఏదో మునిగిపోయినట్టు. మనం ఇక్కడ ఉండేటట్టు యేసు ప్రభాన కదా నేరుగా ఆ శవపేటిక దగ్గరికి వచ్చాడు. మోయిచున్న శవం దగ్గరికి వచ్చి ఆ శవాన్ని ముట్టి
చిన్నవాడా ఏమో. అంటే యువకుడు కూడా చనిపోయాడు. తల్లికి ఒక్కడే కొడుకు, భర్త లేడు. ఎంత వేదన పడుతుందామా. ఆ వేదన చూసి కనికరపడి చనిపోయిన కుర్రవాడిని ఏం చేశాడు? ఇంకొకరు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది యాయిరు కుమార్తె, ఒక అధికారి కుమార్తె. ఈమె కూడా చనిపోతే ప్రభు ఏం చేశాడు? అమ్మ ఏం చేశాడు? మూడోది చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దైవ కుమారుడు మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు. 44వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు, కాళ్ళు చేతులు కట్టబడిన వాడు ఈ సమాధిలో నుండి బయటికి. ఇప్పుడు చెప్పండి, ఆయన చనిపోయి తిరిగి లేస్తానని తిరిగి లేచాడు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. కాబట్టి ఆయనే సత్యము. ఆమేన్. ఆయన మాట సత్యము, ఆయన చెప్పింది జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన కొన్ని చెప్పాడు. చూడండి, మొట్టమొదటిది మనం ధ్యానం చేసుకుంటే భయపడకుడి అంటున్నా. ఏం చెబుతున్నాడు? ఈనాడు అందరి జీవితంలో భయాలు ఉంటున్నాయి, భయాలు ఉంటాయి. భయపెట్టేది సైతాన్. ఆమేన్. భయపెట్టేది ఎవరు? ధైర్యపరిచేది దేవుడు. ఆమేన్. ప్రతి మనిషిని సైతాను భయపెట్టింది ముందు. అందుకనే బైబిల్లోనంట సంవత్సరానికి ఎన్ని రోజులు? 200 ఒక్కలు, 300 ఒక్కలు. అందరు నోరు తెరవలో చెబుతున్నానండి. సంవత్సరానికి 365 రోజులు. ఎన్ని రోజులు? అనుమానం ఉంది, గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు? ఎప్పటికి అయిపోయింది. నెలకు 30 రోజులు. నెలకి ఎన్ని? అర్థమైందమ్మా? రోజుకి 24, సంవత్సరానికి 365 రోజులైతే బైబిల్లోనంట భయపడకుడి అనే మాట 365 మార్లు రాయబడ్డదంట. చప్పట్లు కొట్టి ప్రభుని మహించాలి. ఎన్నిసార్లు రాయబడ్డది? నోరు తెరిస్తే ఒట్టండి కొంతమంది. మరి ఏమి రత్నాలు ముత్యాలు రాలిపోతాయి. మందిరంలో నోరు తెరిచి చక్కగా చెప్పాలి. ఆమేన్. రోజుకు ఒక్కసారి దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకుడి. ఏం చేయకూడదు? భయపడకుడి. ఎందుకని? భయపెట్టే దేవుడు సాతాను. ఒక ఊరిలో ఒక అన్నా చెల్లెళ్ళు పాతులు కాసుకుంటా ఉన్నారంట. ఏంటమ్మా? ఆ బాతులు కాస్తూ అడవికి దోనకెళ్ళి చెరువు దగ్గర నుండి వస్తూ ఉంటే ఒకరోజు ఆ చిన్న అమ్మాయి పాపం వచ్చి గట్టికి కొట్టేసరికి ఒక బాతు చచ్చిపోయింది. బాతు చచ్చిపోతే వీడు నాన్నకు చెప్తా ఉండు, నువ్వు బాతును కొట్టి అన్న చెప్పగాకన్నా, నీకు దండం పెడతా, నాన్న పడతా, నువ్వు చెప్పబాకన్నా అంటే, ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళగానే నేను చేసే పనులన్నీ నువ్వు సరే చేస్తా కానీ నాన్నకు చెప్పగా. ఇక ఇంటికి వెళ్ళగానే కూర్చుంటుండు. పని చేయాల్సినోడు కూర్చుండేది. ఈవిడు చేయాల్సిన పని కూడా ఆ పిల్లకి చెప్తున్నాడు. చిన్న పిల్ల నీళ్లు తెప్పంటాడు. తెచ్చిన తర్వాత ఇంకోటి అన్ని ఈ అమ్మాయి చేయాల్సి వస్తుంది, వాడి కూడా ఒక్కోసారి ఇసుకొచ్చి నేను చేయలేనయ్యా, చేయలేను పో, నాకు ఆయాసం.
ఏంటిదంట? బాతు గురించి నాన్న చదువుతా బా అంటాడంట. మళ్ళా చేస్తాడు. పాపం ఒక నెల రోజులు అల్లాడిపోయి చేసిందంట. ఎక్కువైపోయింది, బాధ పెట్టడం. తర్వాత ఒకరోజు ఈయన లేకుండా చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నానా అని పెద్దగా ఏడ్చింది. కూతురు ఏడిస్తే తండ్రి బాధ కదా, ఏమైందమ్మా ఏమైంది అని అంటే, నేను ఒకరోజు బాతులు తోలుకొని వస్తా ఉంటే ఒక బాతు పొరపాటునట్టు కొట్టాను, తగిలించి చచ్చిపోయింది. ఒకటి చచ్చిపోతే ఏమైంది, మనకి ఎన్ని ఉన్నాయి 500 కొడితే దానికి ఎందుకు ఏడుస్తావు, ఏం కాదులేపోవాలి. అమ్మాయికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా ఏముంది? భయం ఉందండి. ఇడు మళ్ళా బాతులు తోలుకొని ఇంటికి వచ్చి నాకు కూర్చొని మంచం మీద నీళ్ళు చేపన్నాడు. లే నేను కానుకో, నీళ్ళు తెచ్చుకోపా బా. ఏంటిది? నానా బాలేదు గీలేదు. నిన్ననే నాన్నకు బాతు గురించి భయం అనేది ఏమైందండి? అందుకని దేవుడు చాలా మార్లు మనకిచ్చే వాగ్దానం, భయపడకూడి. ఆమె ఏం చేయకూడదు? పాపం అంటే భయం ఉండదు. ఆ పాపం వల్ల వచ్చే ప్రతిఫలం అంటే భయం కలుగుద్ది. తెలుసా? పాపం అంటే భయం ఉంటే పాపము చెయ్యరు, తెలుసా అండి? కానీ ఆ పాపం వలన వస్తుందే. ఒకడు దొంగతనం చేస్తాడు, భయం ఉండదు. దొంగతనం చేసే దొరికితే చెప్పాలి, భయపడిపోతాడు. ఓమో దొరికాను, ఏమవుద్దో ఏమో. అలా దేవుని బిడ్డలు దేనికి భయపడకూడదు. ఈరోజు అది నేర్చుకుందాం. దేనికి? ప్రభు అంటాడు. చూడండి, శిష్యులతో చెప్పాడు ఆ మాట. శిష్యులతో ఆ మాట చెబుతూ ఉన్నాడు, భయపడకుడి అని. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని అక్కడ కూర్చొని భయపడతా ఉన్నారు. ఎవరికి భయపడతారు? యూదులకు. ప్రభు చెప్పాడు భయపడకుడి అని. ఆమేన్. ఇప్పుడు మనందరికి చెబుతున్న మాట చెప్పండి, భయపడకూడదు. దేనికి భయపడకూడదు? పాస్టర్కు భయపడకూడదు, దేవునికి భయపడకూడదు. ఇదా మా దేవుని సంబంధమైన క్రియల్లో భయం ఉండాలి. ఆమేన్. ఇక మిగతా విషయాల్లో దేనికి దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు మనతో? కాబట్టి భయపడదు. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించాను. ఇప్పుడు మనకు దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏమి వింటావో దాన్ని తీసుకెళ్ళి ఇతరులకు చెప్పాలి. మందిరంలో ఏమి వింటావు? ఇప్పుడు మన మందిరంలో సూది పిన్నీసు గురించి చెప్పారు, గుండు పిన్నీసు గురించి చెప్పారు. ఎవరు మనోళ్ళల్లో మహానుభావులు మంచి వాళ్ళు ఉన్నారు. చెప్పా కదా, 2 కాయలు వచ్చినాయి అని. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2, 3 అట్లా వచ్చాయి కాయ. వాళ్ళు దొనకొండలు చెప్పారు. ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యా పిన్నీసు కనిపెట్టిన దాని గురించి చెప్పావంటనే అని. ఆయన పేరు పిన్ను. ఆమె పేరు అని చెప్తే, నాకు తెలియదయ్యా, మీ ఊర్లో మంచి విషయం చెప్పావు, మీ సంఘంలో ఒకరు వచ్చి నాకు మంచి వాక్యము విన్న తర్వాత దాన్ని ఇతరులతో మనము పంచుకోవాలి. ఆమె అది ప్రపంచం. నేను మీకు ఏ ఏ విషయాలు చెప్పానో అవన్నీ మీరు ఇతరులకు చెప్పడానికి భయపడకూడదు. ఏం చేయకూడదు? ధైర్యం. ఎందుకని? తర్వాత మాట చదువుమా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. ఇప్పుడు ఎవరున్నారు మనతో? భయపడకూడదు. రెండో మాట చూడండి, దేవుని యొక్క
పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం. అపనమ్మకం ఉండకూడదు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులను మేకుల గుర్తులు చూసి, చూడండి అక్కడ కాగల నా వ్రేలు ఆ గుర్తులు అంటే ఆ గాయాల్లో పెట్టి చూస్తే తప్ప నమ్మనే. ఇట్లాంటి తోమాలు ఎంతమంది ఉన్నారు మన దగ్గర, ఎంతమంది ఉన్నారు. దేవుని వాక్యం విని అపనమ్మకం, నమ్మకం కాదు, ఏంటిది అపనమ్మకం. దేవునికి అయిష్టం. ఆమె దేవునికి ఇష్టంగా దేవుడు చెప్పిన మాటను మనం ఏం చేయాలి? నమ్మాలి. శిష్యులంట 11 మంది ఉన్నారు. వాళ్ళలో తోమ ఎక్కడికో వెళ్ళాడు. యేసు ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. అంటే ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత, మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత వచ్చి నిలబడితే తోమ లేడు కదా. 10 మంది చెప్తున్నారు, అయ్యా మేము ప్రభువును చెప్పండి. ఎంతమంది చెప్పారమ్మా? 10 మంది చెబుతున్నాం. అట్లా మనం అబద్ధం చూడండి, ఒకడు చెబితే ఒక్కడే. చూసారా, నిజమంట నిలబడేసరికి ఎంత టైం అమ్మా? కూర్చున్నది లేచి నిలబడేసరికి అబద్ధం 6 రౌండ్లు పడతాను. కూర్చొని ఎన్ని రౌండ్లు? ఎంత తేడా! అయ్యా మేము యేసయ్యను చూసామయ్యా అని 10 మంది చెప్తుంటే ఒక్కడైన తోమ ఏమంటున్నాడో తెలుసా? నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప ఏముండకూడదు, అపనమ్మకం. ఒకరోజు ఒక ఆయన, వినండి, మాకు కొంత డబ్బు ఇస్తానంటే మేము దాదాపు 40 మందిని బయలుదేరి అక్కడికి వెళ్ళాం. పొద్దున్నే 6 గంటలకు ట్రైన్ దిగా. ఎన్ని గంటలకి? ఆశీనోరుడు సరిగా కడుక్కొని కూడా ఇంకా పోదామంటారు ఆయన దగ్గర. డబ్బులు ఇస్తామనే ఆయన దగ్గర. ఎన్ని గంటలకమ్మా? నాకు ఎందుకో దేవుడు ఆగమంటాడు. నేను వాళ్ళతో చెప్పాను, అందరం ఇక్కడ కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, అప్పుడు కొంచెం తెల్లారదప్పుడు వెళ్దామంటే వినలా. రమ్మంటారా? వెళ్ళకుండా ఎందుకని 39 మంది వెళ్ళారు. నేను మిగిలింది ఒక్కండి. ఎంతమంది వెళ్ళారు? ఆయన నిద్రలేని పోయి బిల్లు కొట్టారు. డబ్బులు మనం ఇచ్చేదైతే నిద్ర లేకుండా బిల్లు కొట్టినా సంతోషంగా తీసుకుంటాడు. మనం ఇస్తే ఆయన మనకి ఇవ్వాలంటే నిద్ర లేదు తెత్తడా? పొద్దున దరిద్రం ముఖం వచ్చింది అనుకుంటాడు తప్ప ఇంకేమీ. నిలబడి బిల్లు కొట్టారు. ఒకడు కొట్టి ఊరుకోలేదు, 2 3 కొట్టేసరి ఎవరు రమ్మన్నాడు? అసలు ఇంటికి వెళ్ళిపోండి, ఇప్పుడు తర్వాత రాకండి. ఊరు అనుకున్నది ఒకటి, చూరుమంట వస్తావన. చక్కగా బైబిల్ చదువుకొని ఆమె ప్రార్థన చేసుకొని మళ్ళా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లే ఏంటో. కొంచెం సేపు అలా ఉంటే అందరూ 39 మంది వచ్చేసారు. ఏమి లేకుండా చెప్పాలి. కొంతమందికి రేపు ఇవ్వడానికి ఎత్తున్నాడంటే ఈరోజు ఉన్నాయని ఇప్పించుకుంటాడు. వాడు ఎత్తాడో సత్తాడో మనకి ఏమంత తొందర? కొంచెం ఉంచుకోవచ్చుగా. అటు ఉంచుకోరు కొంతమంది, మొత్తం అయిపించుకొని వెళ్ళారు. ఆయన లేవని జరిగి చెవులు మూసుకొని నేరుగా వచ్చేసారు. నేను ప్రాణం చేయడం బయలుదేరినప్పుడు నేను వెళ్ళాను, కూర్చోబెట్టి నాకు చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చి పంపాడు. చప్పట్లు కొట్టి సరే చప్పట్లు కొట్టారు, మంచిది. తేడా ఏంది మా? నమ్మకం. మొదటి ఏంటి? తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు ప్రార్థన లేదు. తెల్లారగానే ఏముండాలి? బాగా గుర్తుపెట్టుకోండి. తెల్లవారిందంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళకూడదు. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఒక్క మాట కూడా మనము మాట్లాడకూడదు. ఆమె
నేను వస్తే అందరూ అయ్యా టీ దాపయ్యా, అయ్యా టిఫిన్ పెట్టి అయ్యా. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఉదయం లేచి దేవుడు నీకు ఆయుష్నిస్తే, నీ గుండె నీలో కొట్టుకునేలా ఆయన నీ ప్రాణం నీలో ఉంచాడంటే, ఉదయాన్నే ఆయన వందనాలు చెప్పకుండా, ఆయనను స్తుతులు చేయించకుండా, ఆయనను పాట పాడకుండా, ఆయన వాక్యం చదవకుండా యారగా వస్తుందని తప్పది. చూసారా, ఎప్పుడైనా మనం ప్రభువు మీద నమ్మితే, యేసయ్య అన్నాడు మరియమ్మతో, నీవు నమ్మిన ఎడల, తీయండి యోహాను 11లో ఉందామాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. మాకు కూడా మరి అప్పుడు మాకు కూడా నాకు కూడా నమ్మ కదా, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. చెప్పండి అందరూ, నమ్మిన ఎడల, సగం చెప్పాల, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఏం చేస్తే? ప్రశ్న ఏంటి, జవాబు రాదు. ఏం చేస్తే? నమ్మిన ఎడల, నమ్మాలి, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. ఎంత మర్మాలండి. నమ్మకం లేదు, పొద్దున్నే లేతే ప్రార్థన లేదు. వాకింగ్ పోతుంటే డబ్బులు అడుగుతారండి. పొద్దున్నే వాకింగ్కి వెళ్తుంటామా, డబ్బులు ఎంత అసహ్యం. పోనీ మంచి కార్యానికే కాదు, దానికి పొద్దు పొడవకు ముందే అడుగుతారు. ఎంత అసహ్యం. నువ్వు పొద్దున్న ప్రార్థన చేయకుండా ఎవరితో మాట్లాడమాకు. ఆమేన్. నీ భర్త అయినా సరే చెప్పాలి, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా సరే ప్రార్థన చేయకుండా ఎవరితో, గట్టిగా చెప్పాలి, ప్రార్థన చేయకుండా ఎవరితో వద్దు. ప్రార్థన చేసినాకనే ఎక్కడికన్నా రమ్మంటే పనికి ఏమంటాం? ఇంకా తినలేదయ్యా, తిని వస్తా. చెప్పండి, తిని. అయితే మరి ప్రార్థన చేసి మాట్లాడు, ప్రార్థన చేసి. ఇది ఎంత నిన్ను ఆ రోజంతా బలముతో నడిపించునుగాక. నమ్మకం ఉండాలి. దేవుని మీద నమ్మకం లేకుండా మనం ఏ కార్యం చేసినా అది మనకు ఆశీర్వాదము కాదు. ఆమేన్. ఏముండాలమ్మా? మీటింగ్కు పోతారంట. దొనకొండ పెద్ద మీటింగ్ పెడితే మీటింగ్కు పోతా పైన కొంచెం మబ్బులు పట్టినాయి అంట. పట్టేసరికి ఆ మీటింగ్కు పోతా గొడుగు ఎత్తుతా ఉన్నంట. వాళ్ళ తాత పోయి గొడుగు తీసుకొని వస్తే వాళ్ళ మనవడు అంటుండంట, తాత మనం వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? మీటింగ్. నువ్వేంది గొడుగు చెప్తాను? వర్షం వస్తుంది అంటే నీకు నమ్మకం లేదా? వర్షము ఆ యేసయ్య ఆపుతాడని నీకు నమ్మకము? చిన్నోడైనా గొప్ప మర్మము చూసారా? ఒక వ్యక్తి అవిశ్వాసముతోటి పతనమైపోతున్నాడు, విశ్వాసముతో వృద్ధి చెందుతున్నాడు. ఆమేన్. మనకి ఏది ఉండాలి? అపనమ్మకమా? అది ఉంటే నువ్వు పైకి రాలి. నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుని యందు మనకేముండాలమ్మా? ఇంకా నీకు తీరుగూడదు. నీ బిడ్డలను పెట్టుకో. అమ్మ వినండి, నీ బిడ్డలను దగ్గర పెట్టుకో, చిన్న బిడ్డలను దగ్గర పెట్టుకో. నువ్వు కూర్చో, తాపు లేసిపోయేలా పాట పాడు. ఆమేన్. చిన్నది కాదు, ఎట్లా పాడాలా చెప్పండి? తాపు లేసిపోవాలి. వాటికి లేదు. గొడవ పడితే చూడు, తాపు 2 ఉంటే పాట పాడితే, నేను కూర్చొని పాట పాడితే ఒక ఆమెను దయ పక్షులు ఆలకిస్తాయ్యా పాంటల్లా. ఆమేన్. ఆయన స్తుతిస్తే ఆయన ఇవ్వకుండా ఎందుకు అంటాడు? ఎందుకు కాదంటాడు? ఎందుకు నీకు ఇవ్వడు? ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ సర్వ సృష్టిలో సమస్తము నీ కోసమే. ఆమేన్. అయితే నువ్వు నమ్మాలి, ఆయన యందు విశ్వాసము ఉంచాలి, అడగాలి. అద్భుతం అండి, అద్భుతం. మనం ఎవరిని నమ్ముదా? ముందు మా ఆయన్ను, తర్వాత దేవుడు. అదే అమ్మా, ముందు మా ఒక్కొక్కడు అంటాడు, మా ఆవిడ చెబితే తిరుగులేదయ్యా. నీ ఆవిడైనా నువ్వైనా ఒకటే, దేవుడు చెబితే తిరుగులేదు. ఆమేన్. చెప్పాలి, ఎవరు చెబితే. కాబట్టి భయపడకూడదు. ఒకటి
అపనమ్మకము. నమ్మకం ఉండాలమ్మా. ఏముండాలి? అద్భుతం చూస్తావు నువ్వు నమ్మిన ఎడల. తీసావమ్మా చదువు మాట. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేది. మళ్ళా చెప్పడమాట, మనము నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము. ఒక ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే పాస్టర్కు అందరికీ విశ్వాసం ఉందంట. పాస్టర్ మీద ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళలో సంఘ పెద్దలకు నమ్మకం లేదంట. ఎందుకు? వాళ్ళు సరిగా రారు, వచ్చిన సరిగా వినరు, విన్నా సరిగా లెక్క. సంఘ పెద్దలకు నమ్మకం లేదంట. చనిపోతే కుర్రోడు చనిపోయాడు పాపము, ప్రార్థన చేయిద్దామని సేవకుడి దగ్గరికి వెళితే వీళ్ళందరూ చెప్పారంట, అయ్యా వాడు యువకుడయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే బ్రతికిస్తాడు, మాకు నమ్మకం ఉందంటే సంఘ పెద్దలు వచ్చాడు. అరే అయ్యని జరిగే పనులు కాదులేరా, మీరు ఎందుకు అట్లా అంటారని సరే ఒక మాట ప్రార్థన చేసిపోయాను. ఒక మాట చూడండి, ఆయన వచ్చాడు. వినండి, బైబిలు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడంట, మీరు కూడా మీ బైబిల్ ఇలా ఎత్తి పట్టుకోవాలి. బైబిల్ ఎత్తి పట్టుకోండి. బైబిల్ ఎత్తి పట్టుకున్న తర్వాత ఆ మంచము చుట్టంట ఆయన జీసస్, చెప్పండి జీసస్ అంటూ మంచం చుట్టూ తిరుగుతా ఉన్నాడంట. తిరుగుతుంటే చచ్చిపోయిన అబ్బాయి మంచి విశ్వాస అంట. ఆమె లేకపోతే ఈ కోరిక ఎందుకు వస్తుంది? మంచి విశ్వాస కాబట్టి బతకాలనుకుంటామా? పోయిందే మంచిదను. మంచి విశ్వాసాలకు అందరికి ఆశ, విశ్వాసము, ప్రార్థన, శక్తి. వెంటనే చచ్చిపోయిన అబ్బాయి లేచి బైబిల్ కొట్టుకొని జీసస్ జీసస్ అంటున్నాడు. చూసారు? చప్పట్లు కొట్టి. ఏంటి ఇందులో కార్యము? నమ్మకం. ఏంటిదమ్మా? విశ్వాసం. ఏముండాలి మనకి? ఏముండకూడదు? అవిశ్వాసము, అపనమ్మిక. దేవుని బిడ్డలకి అపనమ్మకం ఉంటే ఏ కార్యాన్ని మనము చూడలేము. ఆమె తర్వాత మనం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కలవరం ఉండకూడదు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 5, 6 వచ్చిన ఆ రాయి ఎంతో. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కూర్చుండుట చూసి ఏమయ్యారంట? కలవరపడి. కొన్నిసార్లు అమ్మా సైతాను మనకి కలవరము తీసుకొచ్చిద్ది. ఆమె ఏం తీసుకొస్తుంది? అన్నిటికీ కలవరం. ఇప్పుడు తిన్నాం మరి సాయంత్రం ఎట్ట కలవరం తెలుసా? ఇవాళ ఈ పని తిరిగి పెట్టాల, అది ఒక కలవరం. ప్రభు అన్నాడు, చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను 14:1, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా. ఏం చేయకూడదమ్మా మనము? కలవరపడవలదు, నీవు కలవరపడవలదు, కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, కలవరపడనోడు ఊడంటే యేసయ్య బిడ్డ. ఆమేన్. యేసయ్య బిడ్డలకు ఏముండదు? దేన్ని గురించి కలవరం. ఎందుకంటే ప్రభు ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు ప్రభువు? అమ్మా
మనతో చెప్పాలి, మనతో ఉన్నాడు, మనతో మనలో చెప్పాను పోయినసారి. ఎక్కడెక్కడ ఉన్నాడో తెలుసా దేవుడు? మనలో, మనతో, మన మధ్యలో. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారు నేను వారి మధ్యలో. ఎక్కడమ్మా? ఎంతమంది అంట? ఇద్దరు అంటే ఇద్దరికి ప్రభు పర్మిషన్ ఇచ్చాడు. ఇద్దరంటే ఎవరు? భార్య. మీరిద్దరు కూర్చొని ప్రార్థన చేయండి, యేసయ్య వచ్చి మీతో ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని నమ్ముతారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:4 ఉంది. ఏమన్నా తెలుసా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, అంటే దేవుడు మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. మత్తయి చివరి అధ్యాయంలో ఉంది. ఏమన్నా తెలుసా? సదాకాలము నేను మీతో కూడా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాడు ప్రభు? మనలో, మన మధ్యలో, మనతో. కాబట్టి కలవరపడు. శిష్యులు కలవరం. సమాధులు లేడే అమ్మో అని ఏమయ్యారు? కలవరపడ్డారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? 3వ దినాన తిరిగి, అయినా అపనమ్మకం, అయినా అవిశ్వాసం, అయినా కలవరపాటు. ప్రియులారా, మన జీవితంలో ఉండకూడనిది కలవరం. ఆమేన్. ఏంటిది? గుర్తుపెట్టుకో. అయితే దానికి ముందేంటో తెలుసా? నువ్వు ప్రభువును హత్తుకొని ఉండాలి. ఆమేన్. నీకు ప్రభువుకు కనెక్షన్ ఉంటే, అమ్మా స్విచ్ చేస్తే చెప్పాలి, లైటు వైర్ తీసేసాం, స్విచ్ అయితే స్విచ్ చేద్దామా? ఎందుకు కలగదు? వైర్ కనెక్షన్ లేకపోతే ప్రభుతో మనలో ఆయన ఉండనే. కలవరపడొద్దండి. ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. నేను ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్పా మన సంఘంలో. ఒకసారి నేను నిడుపురోలు వెళితే అక్కడ సేవకునికి ఇంటికి వెళ్ళగానే 12:30 అయింది. ఆమె మధ్యాహ్నం ఏదంత పెడతారు, తిన్నాంలే ఎండకని. నేను వెళ్తే మా లోపలికి వెళ్ళి కూర్చోగానే నీళ్ళు ఇచ్చాయినా లోపలికి వెళ్ళి భార్యతో అంటున్నాడమ్మా, అయ్యగారు వచ్చారు, భోజనం చెయ్యాలి. ఆమె ఎప్పుడమ్మా? ఇంకా నాకున్న ఆకలి కూడా వీళ్ళు వండలేదు, ఎట్లా దేవుడు అన్నట్టుంది. ఆయన లోపలికి వెళ్ళి ఆ మాట అడిగితే ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా బియ్యం లేవు కదా, ఎట్లా వండుదాము? ఆమె అంత చల్లగా అడుగుతానువా? బియ్యమే వండుతావంట, పెడతావంట, ఇంకెన్నందుమో మనమైతే అన్నట్టల్లా. అయ్యా బియ్యము లేవు కదా, ఎట్లా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ బిందె ఇట్లు రాగి బిందెట్టి తీసుకెళ్ళి పొదవ పెట్టి బియ్యం తీసుకొస్తా, కూరగాయలు తెస్తా, అన్నం చేసి అయ్యగారికి పెట్ట. నాకైతే కళ్ళ మీకు నీళ్ళు పడ్డాయి. ప్రభువా, సేవకుడు ఏంది నాయన ఈ పరిస్థితి? జరిగింది ఏంటో తెలుసా? 12:30 అయింది. ఆయన నాకు ఇని పడుతున్నాయి, పెద్దళ్ళుగా చిన్నీళ్ళు విని పడుతున్నాయి. నేను ఆయన్ని పిలిచి అయ్యా కొంచెం రా అని చెప్పి తీసుకొని బయటికి వెళ్ళి నేను భోంచేసి పిల్లలకు ఆయనకు 2 పార్సల్స్ తీసుకున్నాను. 2 పార్సల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే పాపం స్కూల్ నుండి 3 పిల్లలు వచ్చారండి. వాళ్ళు ఆమె హ్యాపీగా, మేము ముందే తిన్నాం కదా. పిల్లలు ఇచ్చి నేను ఒక మాట అడిగా, ఏమన్నా తెలుసమ్మా? 12:30 అయింది కదా, ఇంకా అన్నం ఉండలేదు, ఒకవేళ పిల్లలు వస్తే ఏం చేసేదానివి? మన జవాబు కొద్దిగా మన కట్టాకి వచ్చాయి కదా. ఆమె ఏమన్నదయ్యా, నా దేవుడు గొప్పవాడు. ఆమె నా దేవుడు గొప్పవాడయ్యా, 12:30కు నిన్ను పిలిపించాడు, నిన్ను తీసుకొచ్చాడు, 1 గంటకు నీ ద్వారా మాకు కావలసిన ఆహారము ఇప్పించాడు.
కాకులతో ఏలియాను పోషించిన దేవుణ్ణయ్యా నేను నమ్మింది, నువ్వు నమ్మింది. నన్ను ఎన్నడు చెప్పాలి. నాకెంతో దుఃఖం వస్తా మీదుగా విశ్వాసం చూస్తే. నన్ను ఎన్నడు దేవుడు ఆకలితో ఉంచలేదు. చప్పటి కొట్టి ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ శక్తి నీలో ఉండునుగాక. ప్రభు మనతో చెప్పుచున్న మాట, కలవరపడకుడి. ఏం చేయకూడదు? దేవుడే మనతో ఉన్నాడు చెప్పాలి, మనలో ఉన్నాడు, మన మధ్యలో. చెప్పండి ఈ 3 మాటలు. దేవుడు మనలో ఉన్నాడు, మనతో, మన మధ్య. ఆమెకు నేను 2 చేతులు ఇలా పెట్టి వందనాలు చెప్పా. ఎందుకంటే ఆమెలో ఉన్న భక్తి ఎంతో నీకెందుకు ఉండకూడదు, నువ్వెందుకు కలిగి ఉండకూడదు అంత ధైర్యం, అంత విశ్వాసం నీలో ఎందుకు ఉండకూడదు? 12:30 అయిందయ్యా, నా యేసయ్యా నిన్ను తీసుకొచ్చాడయ్యా, నీ ద్వారా ఆహారము తెచ్చాడయ్యా. నా దేవుడు నన్ను ఎప్పుడు ఆకలితో ఉంచు. సింహపు పిల్లలైనా ఎన్నో మార్లు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా. ప్రభువా, ఎవడు నా చింపల్లిలో పుట్టిన నన్ను ఇక్కడ తీసుకొచ్చి దొనకొండ సెంటర్లో స్థిరపరిచావయ్యా. ఏనాడు ఆకలితే ఎదురు చూసే పరిస్థితి లేకుండా చేశావయ్యా. దినము క్షణ క్షణము ప్రభువును స్తుతించుదుముగాక. మనందరం కూడా ఒకప్పుడు అంత బెల్లం తెచ్చుకొని వేస్తారు కమ్మ గుడ్ ఫ్రైడే అంతా వాడికి కొట్టి ఈడు అన్ని వేసాడు. కొట్టి నీళ్ళు పోతే నీళ్ళు ఎక్కువ అయితే సప్పగుంటే, నీళ్ళు తక్కువ అయితే తీయకుంటే ఒకళ్ళకి చాలు. అందుకని మంది ఎక్కువైతే నీరు పోయడం అందరికీ. ఆ పరిస్థితి నుండి దేవుడు మనల్ని ఇప్పుడు డ్రింకులోకి, దేంట్లోకి, నిన్న మరి 160 తెచ్చి డ్రింకులు అందరం తాగుతా ఉంటే మా ఎంత ఆనందం, ఎంత సంతోషం. మీకు ఉందో లేదో కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె చాలా సంతోషం. దేవుడు మనల్ని ఏం చేశాడు? వృద్ధిలోకి తెచ్చాడు. అది గుర్తెరగాలి. దాన్ని బట్టి ప్రభును అడుగడుగున ఏం చేయాలి? మనము స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఎప్పటిదాకా వచ్చింది పానకం? మొన్నటి దాకా, పోయిన సంవత్సరం దాకా, అంతకు ముందు సంవత్సరం దాకా వచ్చింది కదా. దేవుడు మనల్ని అలా వృద్ధి చేసినందుకు ఆయన మీదే విశ్వాసం ఉంచి కలవరపాటు తీసివేసుకొని ప్రభు కొరకు జీవించుదుముగాక. తర్వాత మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 11, 12 వచనాలు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏం చేస్తుంది? మనలో కూడా చాలా మంది ఏడుస్తారు. ఏం చేస్తారు? పండుగ పూట కూడా చూపు లేదా, ఏడుపు. అల్లా వాడు బాగుండయ్యా, ఏడుపు. మాకంటే ఈ వీళ్ళు బాగున్నారయ్యా, ఏంది ఏడుపులు అసలు వద్దు. ఆమె ఏడుపు మాన్పే దేవుడు నీకున్నాడు. ఆమె అసలు ఏడవ మాకెంతంగా మనకెందుకు? సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, ఒకడికి ధనం విస్తరించేటప్పుడు ఏడవమాక, బాధపడమాక, కుళ్ళుకోమాక. ఎందుకో తెలుసా? వాడు పోత ఒక్క రూపాయి కూడా
మన ఊర్లో ఒక ఆయన నాకు ఎవరో చెప్పారు, తల దిండులో లక్షణాలు పెట్టుకున్నాడు. ఏడమ్మా తల అంటే మీకు కూడా ఉన్నాయో నాకు తెలీదు, ఆయన చనిపోయినాక తెలిసింది. ఏడా తల దిండులో పెట్టుకొని పడుకున్నట్టు. అయ్యా హాస్పిటల్కి పోదాము, డబ్బులు తీయండి. ఈ డబ్బులు తీయనే, నేను చచ్చిపోయినా సరే ఈ డబ్బులు అయితే చచ్చిపోతే ఎవరు తెస్తే ఎవడైనా అసలు వాళ్ళు తెస్తాడు, ఎవడు తెస్తాడు ఎవరికి తీసుకెళ్ళాడా? అమ్మా ఈయను మీరే పెట్టి నన్ను చూపించమంటాడంట. చూపిలే వాళ్ళు. చివరికి ఏమయ్యాడు? అప్పుడు ఆ దిండులో తీర్చి చాలా డబ్బులు ఉన్నాయి. చూసారా, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా. నీకు దేవుడు తినడానికి తిండి, ధరించుకోవడానికి వస్త్రాలు, ఉండడానికంతా ఈ మూడు ఇస్తే ప్రభువును స్తుతించు. ఆమేన్. ప్రభువును మహిమపరచు. దేని బట్టి? ఈ ఏడుపు మనకు మంచిది కాదు. నీకు యేసయ్య ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఉంటే చాలు అనే గొప్ప నిరీక్షణతో ప్రభు మీద ఉండాలి. కానీ ఏడుపు అనేది మనకు మంచిది కాదు. దాచుకోవడం. చాలా మంది ఏడుపు ఒక అలవాటుగా ఉంది. ఇశ్రాయేలీలు కూడా, మన పితరుడైన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తూ ఉంటేనంట, అమ్మా మాంసము కొరకు ఏడ్చారు. దేని కొరకు? మనోళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు అన్నారు, ఏం సాంబారేనా రోజు, ఈరోజు కొబ్బరి అన్నం వండమన్నదంట ఎవరు ఒక తల్లి. అమ్మా నీకు వందనాలమ్మా, కొబ్బరి అన్నాలు ఇవన్నీ తింటే అనారోగ్యాలు, శుభ్రమైన తిండి తిన్నాము 40 ఇంక ఇవాళ జీడిపోద్ది, పొట్ట మొక్కలు ఉన్నాయి, జాగ్రత్తగా తినండి. ఒకేసారి ఎక్కువ లాగితే కూడా ట్రబుల్ వస్తుంది. 40 దినాలు పరిశుద్ధంగా ఉన్నా. నాకెందుకో మాంసం అంటే అంత ఇష్టము ఉండదు. కానీ మన పితరులు మాంసము కొరకంట. అంటే ఈ మాంసం ఒకసారి తింటే ఎన్ని రోజులు పని కొత్తదమ్మా చెప్పాలి? 4 రోజులు కొత్తదా? చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు? ఒక్క పూటే. ఎన్ని పూటలు? దానికోసం ఎందుకు? ఇప్పుడు తిన్నా సరిపోద్ది, మళ్ళా సాయంత్రం ఉంది. సాయంత్రం తిన్నా తినకపోయినా మళ్ళా ఉదయం కడిగి కడక్క ముందే తింటాం కదా. దీనికి అంతు లేదు కదండి. ఎందుకు దాని కొరకు ఏడవడం? ఈ లోక సంబంధమైన దేని కొరకు నువ్వు ఏడవడం మంచిది. నా పేరు జీవ గ్రంథంలో ఉండాలని ఏడువు. ఆమేన్. యేసయ్య అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. ప్రభు సన్నిధిలో కన్నీరు కారవండి. ప్రభు కృపను పొందుకొనండి. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీద మనందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరు, ప్రభు మనతో మాట్లాడాడు, బహుసూటిగా మాట్లాడాడు. ప్రభు మనతో